హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడిలోని కళ్యాణ్ అప్పులు ఒకరి మీద ఒకరు ప్రాణంగా ప్రేమించుకొని స్నేహం అనేటువంటి ముసుగును తొలగించి ప్రేమలోకి అడుగు పెట్టినటువంటి తొలి సందర్భంలో కానీ అప్పుకు మాత్రం పెళ్లి సంబంధాలు వచ్చేటువంటి తరుణంలో కళ్యాణ్ మాత్రం శోకసంద్రంలోకి వెళ్ళిపోయినాడని చెప్పవచ్చు. ఇదే తరుణంలో రాజ్ కళ్యాణ్లు ఒకరికి సంభాషణలు చేసుకున్నటువంటి సమయంలో వారి అత్తగారైనటువంటి రుద్రాని విని అప్పు మీద ఉన్నటువంటి ప్రేమను జాలిని చూపిస్తున్నటువంటి తీరును చూసి రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమిటి ఈడు అన్నంత పని చేశాడు, వాడు మన చేయి జారిపోయే లోపల ధాన్యలక్ష్మికి వీని సంగతి చెప్పి వీన్ని ఎక్కడో చాటికి మ్యారేజ్ చేయించి ఒక ఇంటివాడిని చేయాలి అని, లేకపోతే మూడో దయ్యం వచ్చి నన్ను వేయించుకు తింటారని ఆలోచన చేసి ధాన్యలక్ష్మితో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉన్నటువంటి తరుణంలో అప్పుకు మ్యారేజ్ ఫిక్స్ అయి చేసి ఒక ఇంటికి కోడలిగా పంపించాలని అక్కగారు అమ్మ అందరూ సిద్ధమవుతారు. కానీ అప్పు మాత్రం ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అనేటువంటి ఫీలింగ్ను చెప్పేస్తుంది. ససేమిరా అంటే నేను పెళ్ళి చేసుకోను, నాకు ఈ చీరలు కట్టుకోవడము, నాకు ఈ సంసార బంధాల మీద వ్యామోహం లేదు, నేను ఇలానే ఉంటానని తెగేసి చెప్తుంది. దీంతో కనకం బాధపడుతుంది. అంతేకాకుండా అప్పు కళ్యాణకు మీద ఉన్నటువంటి ప్రేమను తన మనసులో దాచుకొని మదన పడుతూ ఉంటుంది. ఏది ఏమైనా చేసేది లేక కళ్యాణ్ అప్పులు ఒకరికొకరు ఇంట్లో చెప్పుకోలేరు, అలాగని విడిపోయి ఉండలేరు. దీనికి పరిష్కార మార్గం ఏమిటా అని ఇద్దరు ఆలోచన చేసుకొని ఒకరికొకరు దీనికి రాజు సపోర్టుగా ఎటుగును కళ్యాణ్కు సపోర్టుగా ఉంటాడు. కావున వీరిద్దరూ కలిసి వేరే ఎక్కడో చోట ఎస్కేప్ అయిపోయి మ్యారేజ్ చేసుకొని ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేటువంటి ఆలోచన జరుగుతూ ఉందని చెప్పవచ్చు. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి మరొక బలమైన కారణం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది, ప్రేమ కాదు అని ఒకరికొకరు గొంతు చించుకొని చెప్పారు. మరి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం అని ఒకరికొకరు చెప్తే మాకు తల ఎక్కడ పెట్టుకోవాలి అని అప్పు కళ్యాణ్ ఇద్దరు భావించడం వల్ల రాజు కళ్యాణ్కు సపోర్ట్ చేస్తాడు, కావ్య అప్పుకు సపోర్ట్ చేస్తుంది. దీనితో వీరిద్దరూ కలిసి ఎక్కడన్నా వేరే గుళ్ళకి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత ధాన్యలక్ష్మిని, వాళ్ళ ఫాదర్ని, తర్వాత దగ్గరాల కుటుంబాన్ని కాంప్రమైజ్ చేసి అడుగు పెట్టచ్చు అనేటువంటి ఉద్దేశం సీరియల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా రాజు కూడా తన తమ్ముని కళ్యాణ్ ప్రేమను గెలిపించాలని, కళ్యాణ్ సంతోషంగా ఉండాలని అప్పుతో పెళ్ళి ఎలాగైనా చేయడానికి డిసైడ్ అవుతాడు. దీంతో ఇంకా చేసేది ఏం లేక ఇంట్లో వాళ్ళకు చెప్తే అందరూ ఇలానే మ్యారేజ్ చేసుకున్నారు, కనీసం ఒకరికైనా మనకు తగ్గట్టు చేయాలనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఒప్పుకోరు కనుక దీనికి దొంగ పెళ్ళి, లేచిపోయి పెళ్లి చేసుకోవడమే సరైన పరిష్కారం అని అప్పును పెళ్ళికి సిద్ధం చేసి కళ్యాణ్ను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా సెట్ చేసి వాళ్ళకు మ్యారేజ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.